హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక మంచి చిట్కాతో మీ ముందుకు వచ్చాను. ఈ రోజుల్లో పిగ్మెంటేషన్ సమస్య చాలా అధికంగా ఉంది. ముఖం మీద మృత కణాలు పేరుకుపోవటం వలన ఈ పిగ్మెంటేషన్ సమస్య వస్తుంది. చర్మంపై మృత కణాలు తొలగిపోయి ముఖం మెలమెలా మెరవాలి అంటే ఒక మంచి చిట్కా ఉంది. ఆ చిట్కా గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముఖ చర్మం పైన మృత కణాలు ఉండటం వలన చర్మం నిర్జీవంగా మారిపోతుంది. చర్మ కణాల్లో చైతన్యం తీసుకువచ్చి చర్మం తెల్లగా మారాలి అంటే ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. మనం ఈ చిట్కాలో ఉపయోగించే అన్ని ఇంగ్రీడియంట్స్ మనకు అందుబాటులో ఉండేవే. ఈ చిట్కాను చేయటం కూడా చాలా సులువు. ఈ చిట్కాకి కావాల్సిన పదార్థాల గురించి వివరంగా తెలుసుకుందాం. నిమ్మరసం 1 స్పూన్, బాదం నూనె 1/2 స్పూన్, క్యారెట్ స్లైడ్స్ కింద సన్నగా ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్లో 1 స్పూన్ నిమ్మరసాన్ని తీసుకోవాలి. నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉండటం వలన చర్మానికి ఆశ్చర్యకరమైన ప్రయోజనాన్ని కలిగిస్తుంది. నిమ్మలో సహజ సిద్ధమైన బ్లీచింగ్ లక్షణాలు ఉండటం వలన పిగ్మెంటేషన్ సమస్యను తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇక్కడ నేను 1 స్పూన్ నిమ్మరసాన్ని తీసుకున్నాను. ఇక రెండో ఇంగ్రీడియంట్గా బాదం నూనెను ఉపయోగిస్తున్నాను. బాదం నూనెలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫాస్ఫోలిపిడ్స్, విటమిన్ ఇ మరియు మెగ్నీషియం అధికంగా ఉండటం వలన చర్మానికి పోషణ ఇవ్వటమే కాకుండా మృత కణాలను తొలగిస్తుంది. అలాగే చర్మ రంధ్రాలు తెరుచుకోవడానికి సహాయపడుతుంది. ఇక్కడ నేను 1/2 స్పూన్ బాదం నూనెను తీసుకున్నాను. ఇప్పుడు మనం 2 ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం. ఇక మూడో ఇంగ్రీడియంట్ క్యారెట్. క్యారెట్లో చర్మాన్ని సంరక్షించే లక్షణాలు ఎన్నో ఉన్నాయి. విటమిన్ ఏ, సి, కాల్షియం, అయోడిన్ సమృద్ధిగా ఉండటం వలన మృత కణాలను సమర్థవంతంగా తొలగిస్తుంది. అంతేకాకుండా క్యారెట్ అనేక చర్మ సమస్యల పరిష్కారానికి సహాయపడుతుంది. నిమ్మరసం, బాదం నూనె మిశ్రమంలో క్యారెట్ ముక్కలను వేసి బాగా కలిసేలాగా కలపాలి. బాగా కలిశాక క్యారెట్ ముక్కను తీసుకుని ముఖంపై సున్నితంగా రుద్దాలి. ఇలా ఒక్కొక్క ముక్కను తీసుకుంటూ ముఖం అంతా రుద్దాలి. అలా రుద్దినాక ఒక అరగంట అలా వదిలేయాలి. అరగంట తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఒక వారం రోజుల పాటు చేస్తూ ఉంటే ముఖం మీద పిగ్మెంటేషన్ తొలగిపోయి తెల్లగా కాంతివంతంగా కనబడుతుంది. ఈ మార్పు మీకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ చిట్కాను ఫాలో అయ్యి పిగ్మెంటేషన్ సమస్య నుండి బయటపడి తెల్లని కాంతివంతమైన ముఖాన్ని సొంతం చేసుకోండి. ఇటువంటి మంచి మంచి చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నచ్చితే లైక్ కొట్టండి.